మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ. విశేషంగా ఈ నవంబర్ మాసంలో మిథున్ రాశి వారికి ఎలాంటి అదృష్టం వరించబోతుంది, ఓవరాల్గా వీళ్ళు ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈ నెల ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది? తప్పకుండా అబ్బా. ముఖ్యంగా మనకు ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి నవంబర్ నెలలో అంటే వీరి జన్మలో ఉన్నటువంటి గురుగ్రహము అతిచార యోగంతో వీరికి ద్వితీయ భావమైనటువంటి కర్కాటకంలోకి వెళ్ళి కూర్చున్నాడు గురుగ్రహము. మరి ఈ గురుగ్రహము కాస్త మనకు ఇదే నవంబర్ నెలలో 9వ తారీఖు వక్ర దృష్టి మళ్ళీ వీరి యొక్క లగ్నంపై పడబోతున్నది. అంటే మిథున రాశిపై గురు యొక్క వక్రం రాబోతున్నది. యాక్చువల్లీ మిథున రాశి జాతకులకు చాలా లోపల ఈగో ఫీలింగ్ కానీ ఇట్లా కోపం అనేటువంటిది వీరి ముఖం మీద ఉంటుంది, కనబడుతుంది. కానీ చాలా ఓపికగా మాట్లాడతారు. అవునా, సరే అయితే ఓకే రైట్. వాడు మీ గురించి చెడుగా చెప్తున్నాడు, వాడిని మొత్తం ఖండాలుగా నరికి పారేసేంత కోపం ఉన్నా బయటికి, అవునా ఓకే. అంటే వారి జాతకరీత్యా బుధుడు మంచి స్థానంలో ఉన్న 2వ భావంలో కానీ, 5వ భావంలో కానీ, లగ్నంలో కానీ, నవమాత కానీ ఉన్న, ఇంకా కొన్ని గ్రహాలు కలిసి ఉన్న, శుక్రునితో కలిసి ఉన్న, సూర్యునితో కలిసి ఉన్న అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది మిథున రాశి వారికి. మీడియా రంగంలో ఒక హైప్ క్రియేట్ అవుతుంది. మీడియాలో అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్తారు. ఇప్పుడు చూడండి, మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వారు కొత్త కాన్సెప్ట్తో కొత్త మనకు దాన్ని ఏమంటారు, క్యారెక్టర్ డిజైన్ చేస్తూ, లైక్ ఏదైనా వీరు అద్భుతమైనటువంటి ప్రతిభను సాధిస్తారు. ఇంకా ఏమిటి అంటే, ఒకవేళ పాతది ఉన్నా కూడా దానినే కొంత మనకు అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఆలుగడ్డ కర్రీ వండు అని చెప్పి ఆలుగడ్డలు నేను నీకు ఇచ్చిన అనుకో, ఆలుగడ్డ కర్రీ అయ్యి బాబు అని చెప్పి నీ వర్షంలో నువ్వు చేస్తావు. మిథున రాశి వారు చక్కగా అందులో ఉల్లిగడ్డలు గ్రైండ్ చేసి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి, కాస్త మిరియాలను ఒక 2-3 మిరియాలను దంచి, లేదా జీలకర్రను లైక్ కాస్త గోలించి దాన్ని గ్రైండ్ చేసి, అంటే ఓపిక్గా అందంగా గార్నిష్ ప్లస్ దాన్ని మసాలా టచ్ చేసి, మామూలు ఆలుగడ్డలే ఇదేంది ఇంత హైలైట్ ఉన్నది ఏంది అనే విధంగా. ఇప్పుడు ఉదాహరణకు గబ్బర్ సింగ్ సినిమా, రైట్, అది అందరం చూసిందే సినిమా. అయ్యో అంటే హిందీలో కానీ ఇతర భాషల్లో అందరం చూసాం. హరీష్ శంకర్ తనది కొంతమేర మనకు మిథునం టు కర్కాటకం కనెక్టింగ్లో ఉంటుంది తనది రాశి. సో గబ్బర్ సింగ్ ఏ విధంగానైతే ఉంటుందో ఆ విధంగా చేసేటువంటి టాలెంటెడ్ పర్సన్స్. ఇంత సోది ఎందుకు చెప్పాయంటే, మిథున రాశి వారిది అంత అద్భుతమైనటువంటి ప్రతిభ ఉంటుంది. అయితే దీన్ని వీరు వాడాలి అంటే వీరికి అద్భుతమైన మనిషి కలవాలి. అద్భుతమైన మనిషి వీరి వద్ద ఉంటే వారిని యూజ్ చేసుకోండి, ఈగో ఫీలింగ్కు వెళ్ళకండి. ఎవరికైతే 28 నుంచి 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు క్రాస్ అవుతుందో ఈ సమయంలో మీకు ఒక మంచి వ్యక్తి పరిచయం అవుతాడు. 30 నుంచి 30 సంవత్సరాల లోపు, ఇది ఖచ్చితంగా ఈ టైంలో మీకు అద్భుతమైన వ్యక్తి పరిచయము, ఆ వ్యక్తి ద్వారా మీ జీవితం మొత్తం మారిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా చూసుకోండి. ఇక ఇంతకు మించి నేను చెప్పను. ఇక విషయం ఏమిటి అంటే, మనకు శనైశ్వరుడు కూడా వక్ర దృష్టిని వీడి సవ్యానికి వస్తున్నాడు ఇదే నవంబర్ నెలలో. మరి ఇదే నవంబర్ నెలలో బుధగ్రహము వక్ర దృష్టి చెంది
మళ్ళీ వక్రం వస్తూ ఉన్నది. మనకు క్లాక్ వైజ్ తిరిగేటువంటి ముళ్ళు కాస్త రిటర్న్ వెళ్ళిపోతే పరేషాన్ అవుతుంది. మనం ఇదేందనిపిస్తుంది, చిత్రం అవుతుంది. ఇలా వెళ్ళిపోయే గ్రహము ఇట్లెనుకగా వస్తుంది. మరి దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ముఖ్యంగా మీ రాశికి సంబంధించినటువంటి అధిపతి కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహము జరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మిథున రాశి వారికి ఈ యొక్క కార్తీక మాసంలో, అంటే ఈ నవంబర్ నెలలో. అబ్బా ఎంత నమ్మినరా వాడిని, ఎంత నాకు ఇట్లా చేస్తారని నేను కళలో కూడా ఊహించలేదు అనేటువంటి పరిస్థితులు. అదేవిధంగా ఇంకను చూసుకున్నట్టయితే మనకు ధన నష్టము, దీనికి తోడు శత్రువులు మనకు ఒక మనల్ని భయభ్రాంతులు చేసే విధంగా వారి ప్రవర్తన ఉండడము. అదేవిధంగా కొంత ఆలోచనహీనత, తొందరపాటు స్వభావంతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. జాగ్రత్త మిథున రాశి వారు. అదేవిధంగా మీకు 4వ భావానికి సంబంధించినటువంటి అధిపతి 6లో ఉన్నాడు. 6లో ఉండి మళ్ళీ 5లోకి వచ్చి మళ్ళీ 6లోకి వెళ్తాడు. దీనివల్ల కాస్త అప్పుల ఊబిలో కూరుకుపోయి పిల్లలకు సంబంధించినటువంటి ఫంక్షన్స్, పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ ఫీజు సీటు కొనడమో, ఇలాంటి విషయాలలో ఇతరత్ర అప్పులు చేసి సీటు కొనడమో లేదా ఏమైనా ఫంక్షన్ చేయడమో ఇలాంటివి ఉంటుంది. ఇక దీనికి తోడు హోటల్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో, రెస్టారెంట్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో, చార్టెడ్ అకౌంటెంట్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వీరు కొంత జాగ్రత్త పడాల్సినటువంటి సందర్భము అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ఇంకనూ కూడా జన్మజాతక రీత్యా వీరికి కూడా కొన్ని ఉంటవి కోరికలు. అయ్యో నేను కారు కొనుక్కోవాలని, లేదా నేను ఇల్లు కొనుక్కోవాలని, లేదా మరొకటి. దానికి సంబంధించింది ఏమిటి అంటే అది వారి వ్యక్తిగత చార్ట్లో ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి చెప్పే పరిస్థితి ఉంటుంది. ఈ టైంలో కొనుక్కోవచ్చా లేదా అనేటువంటిది ఎస్, అది వారి వ్యక్తిగత జాతకాన్ని మనం చూసుకొని మనం చెప్పే పరిస్థితి ఉంటుంది. సో అదొకటి. ఇక అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ఎలాంటి బిజినెస్ రిలేటెడ్ కానీ, పెట్టుబడులు కానీ, లేదా బంధుత్వం కానీ, లేదా మధ్యవర్తిత్వం కానీ, లేదా మనకు ఇంకను ఈ యొక్క దాన్ని ఏమంటారంటే సంతానపరమైనటువంటిది కూడా. బుధుడంటే ఉత్పత్తికి కారకుడు. సో సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి శుభవార్త అని చెప్పుకోవచ్చును. వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి శుభవార్త అని చెప్పుకోవచ్చును మిథున రాశి వారికి. అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే కొంత స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, భార్యాభర్తలలో అకారణమైనటువంటి కలహాలు రావడము, బంధు వైరము, అన్నదమ్ములతో కూడా కొంత గొడవలు ఏర్పడము, మీ తల్లిగారికి కొంత ఆరోగ్య సమస్యలు రావడము కావచ్చును. అదేవిధంగా ఫలానా వ్యక్తి అంటే ఎంతో ఆదరించేటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఆదరించకుండా లైట్ తీసుకోవడం. ఇక అదేవిధంగా ఇంకను కొంత మానసికమైనటువంటి ఇబ్బందులు, ఏదో ఒక వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. వెన్నెముకకు సంబంధించింది కావచ్చును, చర్మ సంబంధిత కావచ్చును, నాభి సంబంధిత కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యాధులు మనల్ని ఇబ్బంది దిశగా తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క మిథున రాశి వారికి. మరి ఇంకనూ ఈ యొక్క గురుగ్రహము వక్ర దృష్టి వల్ల స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, అదేవిధంగా కొంత వాహన ప్రమాదాలు పొంచి ఉండేటువంటి అవకాశాలు ఉంటవి. సో మనము ఒకటి అనుకుంటే ఒకటి అవ్వడము, ఏమైనా మనకు లైక్ ఇది బాగుంది అని చెప్పి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మనకు అది కొంత ఇబ్బందికరంగా రావడం కావచ్చును. చెప్పలేము, అది చూడ్డానికి ఆన్లైన్లో బాగుంటుంది, మనం ఆర్డర్ చేసుకుంటే వేరే రావడము, మరి టయానికి ఫంక్షన్ ఉన్నది, ఇట్లా మనకు ఇబ్బందికరంగా ఉండడం కావచ్చు. అది 1-2 అని కాదు, ఇలాంటివి ఉంటవి. ఇక అదేవిధంగా ఇంకనూ చూసుకున్నట్టయితే కొంతమేర స్థిరాస్తులలో లాభాలు, ఇలాంటివి మొత్తానికి ప్రేమ కలాపాలు కానీ ఇలాంటి కొన్ని విషయాల పట్ల జాగ్రత్త. డబ్బు అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి తోడు కొంత ఏదో ప్రమాద సూచనలు
మన వ్యయ ప్రయాసలు ఏదో ఆలోచిస్తూ ఉండడము మనసులో, ఇలాంటివి చాలానైతే మనకు జరుగుతూ ఉన్నవి. కనుక ఈ మిథున రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక రెమెడీస్ ఏమైనా తెలియజేయండి గురుగారు. మనకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, విత్ ఇన్ షార్ట్ టైంలోనే రెమెడీస్ అన్నీ మాకు వర్కౌట్ అవుతున్నాయి, చాలా మంచి ఫలితం ఉన్న అంటూ ఉన్నారు. ఈ నెల ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకి ఏదైనా రెమెడీస్ సూచించండి. ఓకే, మిథున రాశి జాతకులు రెమెడీసు వాస్తవానికి కూడా వారి జాతక రీత్యా చేసుకుంటేనే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కనుక అది గమనించుకోవాలి. ఎందుకంటే కొందరు కొన్ని రెమెడీ చేస్తారు, నాకు వర్కౌట్ కాలేదు ఇది అంటారు. అది మనం ఎట్లా చెప్పగలుగుతాము? ఎందుకంటే వారు జన్మించినటువంటి సమయము, ఆ లగ్నం అది చూసుకోవాలి. అది లేకున్నా మనం చెప్పినాం. నిన్న ఒక యుఎస్ క్లయింట్, వారి నాన్నగారికి ఆపరేషన్ అయినటువంటి విషయము, వాళ్ళ అమ్మగారికి ఈ యొక్క బోన్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవి అని చెప్తే మోకాళ్ళ చిప్పలు అరిగిపోయినాయట వాళ్ళ అమ్మకు. చెప్తున్నాడు అతను. అరే ఎంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు గురువుగారు, నేను ఎంతోమంది చాలా పెద్ద వాళ్ళతో నేను మాట్లాడాను, ఆస్ట్రాలజర్స్ను చాలామందితో మాట్లాడాను, కానీ ఇంత అక్యురేట్గా నాకు ఎవరు చెప్పలేదు అంటాడు. ఆయన షాక్ అయ్యాడు. సంతోషం అని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంటికి ఎంత దూరమో మా ఇంటికి అంతే దూరం, మా ఇంటికి ఎంత దూరం మీ ఇంటికి అంతే దూరం. కనుక అది అమ్మవారు అది ఆజ్ఞ ఇయ్యాలి, ఫలానా వ్యక్తితో మనం కలవాలి, మాట్లాడాలి అనేటువంటి అనుగ్రహం ఇచ్చినప్పుడు అప్పుడు మనం ఎవరితో అయినా మాట్లాడగలుగుతాం. వన్స్ మాట్లాడామా వారి జీవితంలో అద్భుతమైన మార్పు మాత్రం సత్యం. అది మాత్రం గమనించుకోండి. ఇక ఒక కొబ్బరికాయను మిథున రాశి వారు నవంబర్ నెల మొత్తము ఒక 5 సోమవారాలు చేసుకునేటువంటి రెమెడీ ఇది. ఒక కొబ్బరికాయను తీసుకోవాలి, చక్కగా పగలగొట్టాలి. పగిలినటువంటి ఆ యొక్క కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి పోయాలి. పోసి చక్కగా కూడా ఒక 3 వత్తులు వేసి దీపారాధన చేయాలి. ఈ 3 వత్తులు, ఒకటి ఈశాన్యం వైపు, ఒకటి ఉత్తరం వైపు, ఒకటి తూర్పు వైపు, ఈ విధంగా ఉండే విధంగా కూడా వీరు దీపారాధన చేయడం ద్వారా ధనపరమైన, ఆరోగ్యపరమైన, ఉద్యోగపరమైన ఆటంకాలు లైక్ బంధుమిత్రులతో కానీ చేసేటువంటి వ్యాపారంలో కానీ మంచిగా లాభాలు కానీ సఖ్యత కుదరాలి అనుకున్న ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటవి. అయితే 5 సోమవారాలు చేయండి. ఈ వీడియో చూసినప్పటి నుండి 5 సోమవారాలు అంతే. ఓవరాల్గా మిథున రాశి వారి పరిస్థితి ఈ నవంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుంది అనేది అద్భుతమైన అనాలిసిస్ అందించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.